మీరు ఈ వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్తే, ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో అడవులకు దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం. పగలు ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రి మాత్రం ఎవరు బయటికి రారు. కారణం ఒకటే, ఒక హత్య. లక్ష్మి ఆ ఊరిలో అందరికీ తెలిసిన అమ్మాయి. చాలా మంచి మనసు. రోజు ఆలయానికి వెళ్ళేది, పేదవాళ్లకు భోజనం పెట్టేది. కానీ ఆమె జీవితం ఒకరికి నచ్చలేదు. అతని పేరు రామయ్య. రామయ్యకి లక్ష్మి అంటే ప్రేమ కాదు, అది పిచ్చి పట్టిన ఆక్రమ భావం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని లక్ష్మి వెంట పడేవాడు. కానీ లక్ష్మి ఎన్నోసార్లు తిరస్కరించింది. అతని కళ్ళల్లో కోపం పెరుగుతూ పోయింది. జూలై నెల, అమావాస్య రాత్రి. లక్ష్మి ఆలయం నుంచి ఇంటికి వస్తుంది. అంతా చీకటి, మట్టి రోడ్డు, ఎవరూ లేరు. అప్పుడే వెనక నుంచి రామయ్య మళ్ళీ బలవంతం చేశాడు, బెదిరింపులు చేశాడు. అప్పుడు లక్ష్మి గట్టిగా అరిచింది, కానీ ఆ అరుపు ఎవరికీ వినపడలేదు. ఆ కోపంలో, ఆ పిచ్చిలో ఆమెను దారుణంగా హత్య చేశాడు రామయ్య. చీకట్లో రామయ్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. గ్రామానికి చివర ఉన్న పాడుబడ్డ బావి కనిపించింది. ఆమె శరీరాన్ని ఆ బావిలో పడేశాడు. మరుసటి రోజు లక్ష్మి కనిపించలేకపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న చాలా వెతికారు. పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చారు, కానీ అక్కడ ఆధారాలు లేవు, సాక్షులు లేరు, శవం లేదు. కేసు మూసేశారు. రామయ్య మాత్రం సాధారణంగా తిరుగుతున్నాడు. కానీ అప్పుడే మొదలైంది అసలు కథ. హత్య జరిగిన 11వ రోజు ఒక గొర్రెల కాపరి అర్ధరాత్రి బావి దగ్గర నుంచి వస్తుండగా తెల్ల చీర, జుట్టు ముందుకు పడినట్టు, కాళ్ళు నీళ్లకు తాకకుండా ఒక ఆడమనిషి ఆకారం అతనికి కనిపించింది. ఆమె మాట ఒక్కటే, నన్ను ఎందుకు చంపావు అని. ఆ గొంతు మనిషిది కాదు, చాలా భయంకరమైన వింత గొంతు. ఆ తెల్లవారుజాము నుండి ఆ గొర్రెల కాపరి మాట పడిపోయింది. రామయ్యకు రాత్రిలో నిద్రలేదు. కళ్ళు తెరిచినా మూసినా రక్తంతో నిండిన ముఖం, బావిలో నుంచి వచ్చే చేతులు. అతని చెవులో ఎవరో నాకు న్యాయం కావాలి అనే మాట వినిపించడం. అతని శరీరంపై గోకుడు ఘాట్లు కనిపించేవి. డాక్టర్స్ అది ఏమిటో చెప్పలేకపోయారు. ఒక రాత్రి రామయ్య గ్రామం మధ్యలో అరుస్తూ పరిగెత్తాడు. ఆమె నన్ను వదలడం లేదు, నేను చంపేశాను, బావిలో పడేశాను. అక్కడున్న వాళ్ళు అంతా విన్నారు. పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చారు, బావి తవ్వించారు. 12 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం, లక్ష్మి చీర బయటపడ్డాయి. మళ్ళీ కేసు ఓపెన్ చేశారు. రామయ్య జైలుకు వెళ్ళాడు. అందరూ అనుకున్నారు ఇక అయిపోయిందని. కానీ రాత్రిళ్ళు ఆమె ఇంకా కనిపిస్తుంది. బావి దగ్గర ఏడుపు వినిపిస్తుంది. కొత్తగా వెళ్ళే వాళ్లకు అదే మాట వినిపిస్తుంది, నాకు న్యాయం కావాలి అని. ఆ బావిని మూసేశారు. కానీ అమావాస్య రాత్రి ఆ గ్రామంలోకి అడుగు పెడితే చాలు, వెనుక ఎవరు ఉన్నట్టు, పిలుస్తున్నట్టు ఉంటుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. కొన్ని ఆత్మలు చనిపోయాక కూడా పోవు. అవి ప్రేమ కోసం కాదు, భయం కోసం కాదు, న్యాయం కోసం మాత్రమే. ఇదండి లక్ష్మి కథ. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరొక కొత్త కథతో రేపు కలుస్తాను.